G6 MD అండ్ డీజాబ్ చైర్మన్ మాట్లాడుతున్నా. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ హైదరాబాదు ఈ దేశానికి రెండో రాజధానిగా లేదంటే మొదటి రాజధానిగా చేయాలా అనే అంశం మీద మనం చర్చించుకోవాలా. అసలు హైదరాబాద్ దేశానికి రెండవ రాజధాని చేయాల్సిన అవసరం ఏంటి, అట్లాగే ఎవరు అడ్డంకి, అసలు ఇంతవరకు హైదరాబాద్ దేశ రెండవ రాజధాని కాకపోవడానికి ఎవరు కారణం, ఈ రెండు ముఖ్యమైన అంశాలను మనం ఈరోజు వీడియోలో చర్చించుకుందాం. దానికంటే ముందు మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి మీరు దాన్ని చేయడం ద్వారా ఈ దక్షిణాది ఉద్యమానికి బలోపేతం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి దయచేసి మీరు వీడియోలో పోయే ముందు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మానకండి. ఇక సబ్జెక్ట్ విషయానికి వస్తే, మనం హైదరాబాద్ను దేశ రెండవ రాజధాని చేయడానికి ప్రధాన కారణం ఏంటి అనేది అంశానికి వస్తే, ఒకటి, మొదట హైదరాబాద్ అనేది సెంట్రల్లీ లొకేటెడ్ ప్రాంతము. మొత్తం భారతదేశానికి అంతటికీ గుండెకాయ హైదరాబాద్. హైదరాబాదు సెంటర్ పాయింట్ గా లొకేషన్ లో ఉంటది. ట్రాన్స్పోర్ట్ అంటే ఎక్కడికి వెళ్ళినా జమ్మూ నుండి మొదలుకుంటే, కాశ్మీర్ నుండి మొదలుకుంటే కన్యాకుమారి వరకు ఈ ప్రాంతంలో ఎక్కడ తిరిగినా సరే సెంటర్ పాయింట్ లింక్, అది ఎయిర్ లింక్ కావచ్చు, అట్లాగే రైల్వే లింక్ కావచ్చు, ఏ రకంగా చూసినా ట్రాన్స్పోర్టేషన్ లో ఇబ్బంది లేకుండా ఉండే ఏకైక సెంట్రల్లీ లొకేటెడ్ ప్రాంతం ఏదైనా ఉందంటే అది హైదరాబాద్. అంతేకాకుండా ఇవాళ హైదరాబాద్ వెరీ సెక్యూర్ ప్రాంతం కూడా. సెక్యూరిటీ పరంగా చూసుకుంటే మీరు ఢిల్లీ చాలా శత్రు దేశాలకు దగ్గరగా ఉంది. అంతేకాకుండా ఢిల్లీ సేఫెస్ట్ ప్లేస్ కాదని చెప్పేసి శాస్త్రవేత్తలు ఎప్పటి నుండో చెప్తున్నారు. సో అక్కడ డిఫెన్స్ సంబంధించిన ఏ అంశాన్ని కూడా మనము సెక్యూర్గా ఉంచాలి. వాతావరణ పరంగానే కాకుండా రక్షణ పరంగా కూడా అంత సేఫ్ కాదు కాబట్టి, సెక్యూర్ ప్రాంతం కాదు కాబట్టి హైదరాబాద్ మాత్రమే దేశ మొదటి రాజధాని గాను రెండవ రాజధాని గాను ఏం చేసినా పర్లేదు, ఖచ్చితంగా రెండవ రాజధాని చేసిన అభ్యంతరం లేదు. బట్ ఇక్కడ డిఫెన్స్ సంబంధించిన అన్ని ల్యాబొరేటరీస్ ఇక్కడే ఉన్నాయి. డిఆర్డిఎల్ ఇక్కడే ఉంది, అలాగే డిఆర్ఓ ఇక్కడే ఉంది. ఆల్ డిఫెన్సెస్ సంబంధించిన ఇవాళ ల్యాబొరేటరీస్ అన్ని కూడా చాలా సేఫెస్ట్ గా ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఈ హైదరాబాదు సెక్యూరిటీ పరంగా దేశాలకు, ఏదైతే శత్రు దేశాలకు చాలా దూరంలో ఉంది కాబట్టి ఇవాళ మిసైల్స్ కానీ ఇంకేమైనా కానీ ఇవాళ అంత ఈజీగా హైదరాబాద్ను ధ్వంసం చేయరు. అందులో ఇంకొకటి, హైదరాబాద్ లో ఉన్న రాడార్ సంస్థ ఏదైతే టెక్నాలజీ ఉందో, శత్రు దేశాల యొక్క విధ్వంసకరమైన వెపన్స్ ని ఈజీగా ఎదుర్కొనే శక్తి కూడా హైదరాబాద్ లో ఉన్న టెక్నాలజీకి, డిఫెన్స్ టెక్నాలజీ హైదరాబాద్ లో ఉంది. కాబట్టి సెక్యూరిటీ పరంగా కూడా హైదరాబాద్ చాలా సేఫెస్ట్ ప్లేస్. అంతేకాకుండా వాతావరణ పరంగా సమతుల్యమైన వాతావరణము ఢిల్లీ లాగా బాగా వెరీ కూల్గా కానీ, అలాగే బాగా హాట్గా కానీ, బాగా వర్షాలు కానీ ఇలాంటి వాతావరణం హైదరాబాద్లో ఉండదు. కేవలము ఒక 2 నెలలు వేడి తప్ప, అది కూడా బాగా హీట్ కాదు, మినిమం హీటే ఉంటుంది. ఆ 2 నెలలు వేడి తప్ప మిగతా అన్ని 10 నెలలు కూడా సమతుల్యమైన వాతావరణం హైదరాబాద్లో ఉంటుంది. హైదరాబాద్లో సునామీ రావడానికి అవకాశం లేదు. హైదరాబాద్ సముద్రానికి దగ్గరగా లేదు. హైదరాబాదు ఇవాళ ఎంత బ్యూటిఫుల్ ప్రాంతం అంటే, ప్రపంచంలో ఒక మంచి నగరం ఏదైనా ఉందంటే, ప్రపంచంలో ఇవాళ ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చెందిందంటే హైదరాబాదు. చాలా లివబుల్, వెరీ సెక్యూర్ ప్రాంతము, సమతుల్య వాతావరణము, చీపెస్ట్ రేట్స్ కూడా ఇక్కడ. అంటే కంపేర్ టు ఢిల్లీ, కంపేర్ టు బాంబే, కంపేర్ టు అదర్ సిటీస్, ఇవాళ హైదరాబాద్ చీపెస్ట్ సెంట్రల్ క్యాపిటల్ సిటీగా మనం చెప్పుకోవచ్చు. సో కాబట్టి ఆ రకంగా చూస్తే సమతుల్య వాతావరణం దృష్ట్యా కూడా హైదరాబాద్ సేఫెస్ట్ అని ఇవాళ మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ 1955లోనే చెప్పాడు. 1955లోనే బాబాసాహెబ్ అంబేద్కర్ మొదటి ఫజల్ అలీ కమిషన్ కు లేఖ రాస్తూ, ఉత్తరాదికి ఢిల్లీని, దక్షిణాదికి హైదరాబాద్ను రాజధానులుగా చేయండి, 2 కోట్ల జనాభాకు ఒక రాష్ట్రం చేయండి, లేదంటే రేపు అతిపెద్ద రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ లేదంటే ఉత్తరాది రాష్ట్రాలు మిగిలిపోతాయి, లేదా దక్షిణాది చిన్న రాష్ట్రాలు గాను, ఈశాన్య రాష్ట్రాలు మరింత చిన్న రాష్ట్రాలుగా ఉండడం వల్ల ఇవాళ దేశ రాజకీయాల్లో ఉత్తర భారతదేశము ఇలా అత్యంత కీలకంగా మారుతుంది. దానివల్ల రాజకీయ సమతుల్యత ఉండదు.
దానివల్ల ఉత్తరాది యొక్క ఆధిపత్యం దేశం మొత్తంలో ఉంటది. సో పరిపాలన విభజన అనేది జరగదు. కేవలం పరిపాలన విభజన ఉత్తరాది వాళ్ళ చేతిలోనే ఉంటది. అధికారం వాళ్ళ చేతిలో ఉంటది. ప్రధానమంత్రి పదవి వాళ్ళ చేతిలో ఉంటది. స్పీకర్ పదవి వాళ్ళ చేతిలో ఉంటది. వాళ్ళ చేతిలోనే రాష్ట్రపతి పదవి, ఉపరాష్ట్రపతి పదవి ఉంటది. వాళ్ళ చేతిలోనే మొత్తం దేశ బడ్జెట్ ఆధారపడి ఉంటది. వాళ్ళ చేతిలో దేశ నిర్ణయాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఉత్తరాది ఆధిపత్యాన్ని ఈ దేశంలో కొనసాగించకుండా ఉండాలంటే, దక్షిణాది ప్రజలు కూడా ఈ దేశ ఫలాలు అందాలంటే, 75 సంవత్సరాల రాజ్యాంగం తర్వాత, 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశం తర్వాత ఇంకా దక్షిణాది ఇంకా ఉత్తరాది నడుపుకునే పరిస్థితిలోనే ఉంది. దక్షిణాది ట్యాక్సులు అత్యధికంగా చెల్లిస్తున్నప్పటికీ, దక్షిణాది నుండి ఇవాళ మొత్తం ఉత్తరాదిని కూడా ఈ దేశాన్ని కాపాడుతున్న ఇన్కమ్ దక్షిణాదికి ఉంది. అంతేకాకుండా బాంబే కూడా దక్షిణాదిలో భాగమే. సో ఇవాళ మొత్తం ఫైనాన్షియల్ క్యాపిటల్ ఏదైతే బాంబే ఉందో అది ఒకప్పుడు నిజాం స్టేట్ లోనే ఉంది. కాబట్టి ఈ నిజాం స్టేట్ లో ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో హైదరాబాద్ స్టేట్, హైదరాబాద్ కంట్రీగా ఉన్నప్పుడు కూడా ఇవాళ మొత్తం ప్రపంచంలో అత్యంత సంపన్న నగరంగా కూడా హైదరాబాద్ ఉండేది ఒకప్పుడు. సో ఇట్లాంటి హైదరాబాదు ఇవాళ దేశ రెండవ రాజధానిగా కాకుండా అడ్డుపడుతున్నది ఎవరనే విషయాన్ని మనం ఒకసారి చర్చించుకోవాలి. ఎందుకు అంటున్నా ఈ మాట అంటే, ఇవాళ ఢిల్లీ ఒక్క మున్సిపాలిటీకే దక్షిణాదిలోని అన్ని మున్సిపాలిటీకి ఎంతైతే బడ్జెట్ కేటాయిస్తారో ఢిల్లీకి అంత బడ్జెట్ పోతున్నారు. ఇవాళ దక్షిణాదికి రైల్వేస్ లో 1,32,000 కోట్ల రూపాయలు ఉత్తరాది రైల్వేస్ పెడితే 59,000 కోట్ల రూపాయలు మాత్రమే దక్షిణాది కేటాయిస్తున్నారు. అంటే ఆర్థికంగా కూడా పూర్తి స్థాయిలో డబ్బంతా ట్యాక్స్లని మనం పే చేస్తుంటే, దక్షిణాది పే చేస్తుంటే, ఉత్తరాది వాళ్ళు ఆ ట్యాక్సులు తింటూ వాళ్ళు ₹1 ఉత్తరాది వాళ్ళు పేమెంట్ చేస్తుంటే, వాళ్ళకు ₹3 అదనంగా కేంద్ర ప్రభుత్వం నుండి వస్తుంటే, మనం రూపాయి పేమెంట్ చేస్తుంటే 40 పైసలు మాత్రమే రిటర్న్ వస్తుంది దక్షిణాది వాళ్ళకి. అంటే ఇవాళ దక్షిణాది రాష్ట్రాలకి పూర్తి స్థాయిలో అన్యాయం జరుగుతుంది ఆర్థికంగా. అంతేకాకుండా రాజకీయ పరంగా కూడా పూర్తి స్థాయిలో అన్యాయం జరుగుతుంది. ఈ దేశ ప్రధానమంత్రి ఉత్తరాది వాడే, ఈ దేశ స్పీకర్ ఉత్తరాది వాడే, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఉత్తరాది వాడే, దేశంలో కీలకమైన డిఫెన్స్ శాఖ ఉత్తరాది వాళ్ళే. అసలు ఉత్తరాది ఈ దేశాన్ని పూర్తి స్థాయిలో పరిపాలిస్తుంటే ఇక మరి దక్షిణాది యొక్క స్థానం ఏమిటి? ఈ దక్షిణాది ప్రజల యొక్క ఓటు విలువ ఏంటి? ఈశాన్య రాష్ట్రాల ప్రజల ఓటు విలువ ఏంటి? 1 మ్యాన్ 1 ఓట్ 1 వాల్యూ అని చెప్పి భారత రాజ్యాంగంలో రాసుకున్న దానికి అర్థం ఏమిటి? ఉత్తర భారతదేశం యొక్క ఓటు విలువ అత్యధికమైతే దక్షిణ భారతదేశము మరియు ఈశాన్య రాష్ట్రాల ఓటు విలువ అత్యల్పము. అంటే ఈ దేశ నిర్మాణంలో భాగస్వామ్యం అవుతుంది మేము కడుతున్న పనుల వల్ల మీరు బాగుపడుతున్నారు. మీరు మా మీద ఆధిపత్యం చేయడం ఏంది? మీరెవరు మా మీద ఆధిపత్యం చేయడానికి? మరి మీరు అంటే మీ రాష్ట్రాల్లో 80 ఎంపీలు ఒక ఉత్తరప్రదేశ్లో ఉంటే, మొత్తం ఉత్తరాది రాష్ట్రాలలో 303 ఎంపీలు ఉంటే, మమ్మల్ని కేవలం 103 ఎంపీలకే మమ్మల్ని పరిమితం చేస్తే, మళ్ళీ భవిష్యత్తులో 2024 డిలిమిటేషన్ తర్వాత ఆ ఉన్న 30 ఎంపీ సీట్లు మేము కోల్పోతే 100 సీట్లకి మేము పరిమితం అయిపోతే అసలు మా అస్తిత్వం ఈ దేశంలో ఉన్నదనంట. మరి లేనప్పుడు మాకు ఇవాళ హైదరాబాద్ను దేశానికి రెండవ రాజధాని చేయడం అత్యంత కీలకమైన విషయము. ఎందుకు ఈ హైదరాబాద్ దేశానికి రెండవ రాజధాని చేయడం వల్ల వచ్చే లాభం ఏంది కూడా ఇలా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా హైదరాబాద్ దేశానికి రెండవ రాజధాని చేయడం వల్ల అన్ని కేంద్ర శాఖలు ఇక్కడ వస్తాయి. పార్లమెంట్ వస్తుంది, సుప్రీంకోర్టు బెంచ్ వస్తుంది, అలాగే అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలు వస్తాయి, అలాగే ఫారెన్ అంబాసిడర్స్ కూడా ఇక్కడికి వస్తాయి. దానివల్ల మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలు సుమారు 10 లక్షల ఉద్యోగాలు మనకు వచ్చే అవకాశం ఉంది. కేవలం తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే 1-2 లక్షల ఉద్యోగాలు రావడానికి గగనమైంది 10 ఏళ్లలో. కానీ కేవలం ఒక 1 ఇయర్లోనే మనం 10 లక్షల ఉద్యోగాలు పొందగలుగుతాం. అంతేకాకుండా సెకండ్ క్యాపిటల్ రావడం వల్ల మొత్తం 150 కిలోమీటర్ల దూరంలో ఈ సెకండ్ క్యాపిటల్ పరిధి విస్తరిస్తుంది. అంతేకాకుండా దీని మీద ఆధారపడిన ప్రైవేట్ సంస్థలన్నీ కూడా, అది ఇంటర్నేషనల్ కంపెనీ కావచ్చు, జాతీయ కంపెనీలు కావచ్చు, పారిశ్రమలు కావచ్చు, అది ఫార్మా రంగం కావచ్చు, అది లేకపోతే ఇంకా ఇండస్ట్రియల్ హబ్స్ కావచ్చు, ఏ రంగం అయినా సరే ఇవాళ దక్షిణాదికి రెండవ రాజధాని రావడం వల్ల అనేక ప్రైవేట్ సంస్థలు కూడా వచ్చే అవకాశం ఉంది. దానివల్ల 20 లక్షల ఉద్యోగాలు అదనంగా దక్షిణాదికి వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా క్యాపిటల్ పరిధిలో ఉన్న అన్ని విద్యా సంస్థలు, అన్ని ఉద్యోగ సంస్థలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర పరిధిలో అవన్నీ కేంద్ర సంస్థలుగా మారే అవకాశం ఉంది. 65 సంవత్సరాల వేళక కేంద్రం ఏదైతే 65 సంవత్సరాలు చేసిందో 65 సంవత్సరాల వరకు కూడా
వాళ్ళ యొక్క రిటైర్మెంట్ వయసు పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా భూమి రేటు కూడా చాలా ఇప్పుడు మామూలు తెలంగాణ రాజధానికి అయితేనే భూమి రేట్లు ఈ రకంగా వందల కోట్లు పెరిగాయి. రేపు సెకండ్ క్యాపిటల్ అయితే ఇంకా రేట్లు భూమి రేట్లు ఇంకా చాలా ఎక్కువగా, అది కూడా 150 కిలోమీటర్ల వరకు విస్తరించే అవకాశం ఉంది ఇలా సెకండ్ క్యాపిటల్ పార్టీ. మరి ఎప్పుడో బ్రిటిష్ కాలంలోనే మనకు ఆల్రెడీ ఇలా రాష్ట్రపతి నిలయం ఇక్కడ ఉంది. బ్రిటిష్ కాలంలోనే ఈ దేశానికి 2 రాజధానులు ఉన్నాయి. బ్రిటిష్ నుండి కాలంలోనే జమ్మూ కాశ్మీరు అట్లాగే సిమ్లా ఒక రాజధాని అయితే ఢిల్లీ ఒక రాజధానిగా ఉంది. మరి బ్రిటిష్ కాలంలో 2 రాజధానులుగా ఉన్నప్పుడు లేదు, ఇప్పుడు మనకు 2 రాజధానులు అవసరం లేదా? 145 కోట్ల మంది జనాభాకు 2 రాజధానులు అవసరం లేదా? అందులో ఢిల్లీ సేఫెస్ట్ ప్లేస్ కాదు. ఢిల్లీ ఇవాళ మొత్తం ఎప్పుడో అది వాతావరణానికి అక్కడ భూకంపాలు వచ్చే పరిస్థితి ఉంది. ఇప్పటికే చాలాసార్లు భూమి కదిలింది. అక్కడ పూర్తి పొల్యూషన్ కంప్లీట్ గా ఢాకా కంటే కూడా 5 రెట్లు ఎక్కువగా ఇలా ఢిల్లీ ప్రమాదకర గంటికలు మోగిస్తున్నది. ఢిల్లీలో నివసించే పరిస్థితి లేదు. ఢిల్లీలో ఇవాళ శ్వాసకోశ బాధలతో అనేక మంది చనిపోతున్నారు. ఢిల్లీ ఎట్టి పరిస్థితుల్లో అంటే సెక్యూరిటీ పరంగా సేఫెస్ట్ ప్లేస్ కాదు, వాతావరణ పరంగా సేఫెస్ట్ ప్లేస్ కాదు, అట్లాగే ఆరోగ్య పరంగా కూడా సేఫెస్ట్ ప్లేస్ కాదు. పూర్తి పొల్యూటెడ్ క్యాపిటల్ సిటీ అయిపోయింది ఢిల్లీ. ప్రపంచంలో అత్యంత ప్రమాదకర నగరంగా ఢిల్లీ మారింది, కాలుష్య నగరంగా మారింది. క్రైమ్ రేట్ ఎక్కువ, ఈ ఉత్తరాదిలోనే క్రైమ్ రేట్ ఎక్కువ. మరి ఇట్లాంటి పరిస్థితులలో మరి మనకు ఈ దేశాన్ని రక్షించుకోవాలంటే మరి దేశంలో హైదరాబాద్ అంత సేఫెస్ట్ ప్లేసు, సెక్యూర్ ప్లేసు, సమతుల్య వాతావరణం ఉన్న ప్లేసు, చీపెస్ట్ లివింగ్ కాస్ట్ ప్లేసు, మంచి మెడికల్ హబ్ ఉన్న ప్లేసు. ఇవాళ ప్రపంచంలో ఉన్న అనేక దేశాల వాళ్ళు వచ్చి ఇక్కడ ఆపరేషన్ చేసుకుంటున్నారు. మెడికల్ టూరిజం డెవలప్ అయింది. ఇక్కడ ఫార్మా టూరిజం డెవలప్ అయింది. ఇవాళ మొత్తం భారతదేశానికే కాదు ప్రపంచ దేశాల్లో కూడా కోవిడ్ టీకాను అందించిన చరిత్ర ఘనత ఇవాళ హైదరాబాద్ ఉంది. ఇవాళ హైదరాబాద్ లో అన్ని డిఫెన్స్ శాఖలు ఉన్నాయి, పారిశ్రామిక శాఖలు ఉన్నాయి. మరి ఇంత గొప్ప ప్రపంచ నగరంగా ఆ ఘనత కాలంలో ప్రసిద్ధి చెందిన హైదరాబాద్ నగరానికి సెకండ్ క్యాపిటల్ అయ్యే అర్హత లేదా? మరి అన్ని అర్హతలు ఉన్నప్పుడు, ఢిల్లీ కంటే 100% ఎక్కువ అర్హతలు ఉన్నప్పుడు ఎందుకు చేయట్లేదు? దీనికి ఎవరు అడ్డంకి అంటే ఫస్ట్ అడ్డంకిగా మారింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అసలు పట్టించుకోలేదు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని 55 ఏళ్ళు పరిపాలించి హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ చేయాలని అంబేద్కర్ ప్రతిపాదన అస్సలు పట్టించుకోలేదు. అసలు ఆ ఊసే ఎత్తలేదు కాంగ్రెస్ పార్టీ. మరి వాళ్ళ బీజేపీ అధికారంలోకి వచ్చి 10 ఏళ్ళు దాటిపోయి 11వ సంవత్సరంలో అడుగుపెట్టింది. అది కూడా హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ చేస్తానని మురిపిస్తున్నది తప్ప, మాట్లాడుతున్నది తప్ప ఎక్కడ కూడా ఆచరణలో చేయడం లేదు. సుప్రీంకోర్టు బెంచ్ని అట్లీస్ట్ చెన్నైలో చేస్తానని చెప్పేసి అది కూడా చేయలేదు. దక్షిణాదికి అభివృద్ధి మండలి నిధులు కేటాయిస్తానన్నది, హైదరాబాద్ అట్లాగే ఒక డిప్యూటీ ప్రధానమంత్రి స్థాయి పదవి ఇస్తానన్నది, అది ఇవ్వలేదు. దక్షిణాదికి ప్రత్యేక రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేయలేదు. దక్షిణాదికి ఇవాళ ఉత్తరాది వాళ్ళు హిందీలో ఎగ్జామ్స్ రాసుకుంటే దక్షిణాది వాళ్ళు ప్రాంతీయ భాషల్లో ఎగ్జామ్ యూపీఎస్సీ ఎగ్జామ్ రాయకూడదా? అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలు సెలక్షన్స్ ఏవైతే యూపీఎస్సీ కానీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ అన్ని పరీక్షలలో హిందీ ఆధిపత్యం చేస్తుంటే వాళ్ళు హిందీలో ఎగ్జామ్ రాసుకుంటూ అన్నింటిలో వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్లు అవుతుంటే అన్ని ఉద్యోగాలు వాళ్ళే కొట్టేస్తుంటే దక్షిణాది భాషలు మరి ఇవాళ రేపు తెలుగు భాషలో ఎగ్జామ్ పెడితే ఖచ్చితంగా ఇవాళ మా తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎక్కువ మంది ఐఏఎస్లు ఐపీఎస్లు వచ్చే అవకాశం ఉంది కదా. అందుకే దక్షిణాదికి ప్రత్యేక రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే దక్షిణాదికి సదరన్ రైల్వేస్ ఏర్పాటు చేశారు కానీ ఆ రైల్వేస్ కి బడ్జెట్ కేటాయించట్లేదు. సదరన్ రైల్వేస్ దక్షిణాదికి పూర్తి స్థాయిలో బడ్జెట్ కేటాయించాలి. ప్రత్యేక రిక్రూట్మెంట్ బోర్డు రైల్వేస్ లో దక్షిణాదికి సపరేట్ గా రిక్రూట్మెంట్ బోర్డు ఉండాలి. అలాగే మొత్తం దక్షిణాదికి ద్రవిడ భాషల అభివృద్ధి కేంద్రము మొత్తం ఏర్పాటు చేయాలి. అలాగే ఏదైతే ఆంధ్రప్రదేశ్ విభజించారు కుట్రతో, అంటే ఈ 2 కుమ్మక్కాయి ఉత్తరాది పార్టీలైన బీజేపీ కాంగ్రెస్ 2 కుమ్మక్కాయి ఆంధ్రప్రదేశ్ ను తెలంగాణ పేరుతో విభజించారు కానీ యూపీని విభజించలేదు పేరు. దానివల్ల ఏమైంది? మీరు యూపీని విభజించకుండా ఏపీని విభజించిన కారణంగా దక్షిణాదిలో చాలా వీక్ అయిపోయిన ఆంధ్రప్రదేశ్
పార్లమెంట్ సంఖ్య కోల్పోయింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్. విభజన చట్టం ప్రకారంగా మీరు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇవ్వలేదు, పోలవరంకి జాతీయ హోదా ఇవ్వలేదు, రావాల్సిన బడ్జెట్ వాళ్ళకి ఇవ్వలేదు, తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వలేదు, తెలంగాణకు కోచ్ ఫ్యాక్టరీ రాలేదు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ రాలేదు. ఏవి కూడా మీరు విభజన హామీలో ఏది ఇవ్వలే. ఈ కాళేశ్వరం కూడా జాతీయ హోదా రాలేదు. కాబట్టి ఈ బీజేపీ కాంగ్రెస్ ఏదైతే ఉందో ఇది కుట్రబన్ని, ఉత్తరాది పార్టీలు కుట్రబన్ని ఆంధ్రప్రదేశ్ విభజించి అన్యాయం చేసిన చరిత్ర ఈ రెండు పార్టీలది, ఈ రెండు ఉత్తరాది పార్టీలది. మరి విభజన హామీలు నెరవేర్చలేదు, కృష్ణా గోదావరి డిస్ప్యూట్ సాల్వ్ చేయలేదు, కావేరీ జల వివాదాన్ని పరిష్కరించలేదు, అట్లాగే తమిళనాడు సమస్యలు పరిష్కరించలేదు, కర్ణాటక సమస్యలు, కేరళ సమస్యలు ఏవి కూడా అడ్రస్ చేయకుండా దక్షిణాదిని అడుగడుగున అణిచివేసిన చరిత్ర ఇవాళ కేంద్రాన్ని పరిపాలిస్తున్న బీజేపీది, గతంలో కాంగ్రెస్ది. మరి ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో కాంగ్రెస్ బీజేపీ రెండు ప్రధానమైన అడ్డంకిగా మారాయి ఈ హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని కాకుండా. నేను అంటున్న ఈ సందర్భంగా చాతగాని కాంగ్రెస్ ఎంపీలారా, 8 మంది ఎంపీలు ఇక్కడ ఉన్నారు, బీజేపీ 8 మంది ఎంపీలు ఉన్నారు, మీకేం దమ్ముంది హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నారు, మూసి ఇక్కడ పంటున్నారు, లేస్తున్నారు. ఇలా రేవంత్ రెడ్డి ఒక డ్రామా, మూసి పేరు మీద 1,50,000 కోట్ల రూపాయలు ఇలా దొబ్బేసే డ్రామా రేవంత్ రెడ్డి. ఇలా ప్రియాంక గాంధీ భర్తకు ఇవ్వాలని చెప్పి కుట్ర చేస్తుంటే ప్రాజెక్ట్ అంతా కూడా మా హైదరాబాద్ లో బతకాలని చెప్పేసి ఇవాళ పెద్ద బావంతులు ఏర్పాటు చేసుకొని బతకాలని చెప్పేసి ఆకాశ ఆర్మేనియాలో క్రియేట్ చేసేసి వ్యాపారం చేద్దామని ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా కోసం ఇలా రేవంత్ రెడ్డి మా పేదల బతుకులంతా రోడ్డు మీద పడేసుకుంటాడు వాళ్ళందరినీ. కానీ ఆయన కోసం పేదల బతుకులను ఆగం చేస్తుంటే వీళ్ళు వచ్చి నటన చేసుకుంటూ నిద్రపోతారు, కోర్టుకు పోరు. ఇలా వీళ్ళంతా బీజేపీ వాళ్ళు ఒక నటన చేస్తారు. మరి బీఆర్ఎస్ అయినా లోకల్ పార్టీ అయినా కనీసం హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని చేయాలని అడిగిందా అంటే వాళ్ళ ఎంపీలు 10 ఏళ్ళు ఉన్నా కూడా వాళ్ళు ఎవరు అడగలేదు. ఇప్పటికీ రాజ్యసభలో మీ ఎంపీలు ఉన్నారు కదా, లోక్సభలో లేకపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఇలా నిలదీయాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీది ఉంది. నువ్వు లోకల్ పార్టీ అని చెప్పుకుంటున్నావు, హైదరాబాద్ ను ఇలా మేమే ఏలినామని చెప్పుకుంటున్నారు కదా బీఆర్ఎస్ పార్టీ. మీరు హైదరాబాద్ వెళ్ళిన వాళ్ళు, 10 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళు హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధాని చేయడంలో ఎందుకు వైఫల్యం చెందారు మీరు? ఇవాళ చాతకాన్ని చవట దద్దమ్మలైన 16 మంది ఎంపీలు ఉన్నారు ఎవరైతే ఉన్నారో, ఇంక్లూడింగ్ 17వ ఎంపీ ముస్లిం ఎంఐఎం. మీరు హైదరాబాద్ తొలంకాలని చెప్పుకుంటున్న ఎంఐఎం ఎన్నడైనా నోరు తెలిసి హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ కావాలన్నదా? అంటే కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ ఇవి హైదరాబాద్ ద్రోహ పార్టీలుగా మిగిలిపోయాయి. ఈ జిహెచ్ఎంసీ పరిధిని అంతా కూడా విస్తరిస్తున్న రేవంత్ రెడ్డి, మొత్తం విలీనం చేస్తున్న రేవంత్ రెడ్డి, మరి హైదరాబాదు ఇన్కమ్ కోసం అన్ని రకాల జిహెచ్ఎంసీ పరిధిని పెంచుతున్న రేవంత్ రెడ్డి ప్రపంచ నగరమైన హైదరాబాద్ లో సెకండ్ క్యాపిటల్ చేయాలని చెప్పేసి ఎందుకు కొట్లాడతలేడు? ఎందుకు అసెంబ్లీ తీర్మానం చేయట్లేదు? ఎందుకు బీజేపీ సెకండ్ క్యాపిటల్ చేయమని చెప్పేసి అసెంబ్లీ తీర్మానం చెప్పని ఎందుకు కొట్లాడలేదు? అంటే ఎందుకంటే హైదరాబాద్, ఢిల్లీ వీళ్ళంతా ఢిల్లీ గులాములు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్, కిషన్ రెడ్డి ఢిల్లీ గులాములు కాబట్టి వాళ్ళు మాట్లాడతలేరు. వాళ్ళు అసెంబ్లీ తీర్మానం చేయట్లేదు. ఈ మొత్తం బీజేపీ ఏదైతే ఉందో నరేంద్ర మోడీ ప్రభుత్వం, మేము దేశానికి మొత్తం ఉత్తరాదికి మేము దేశాన్ని అంతా రక్షిస్తున్నాం, దక్షిణాదికి ఏం చేశారు మీరు? దద్దమ్మలుగా ఉన్న బీజేపీ కేంద్ర ప్రభుత్వమా హైదరాబాద్ లో దేశానికి రెండో రాజధాని ఎందుకు చేయట్లేదు మీరు? మీ ఉత్తరాది పరిపాలన కొనసాగాల ఈ దేశంలో? మీరే ప్రధానమంత్రులు కావాలా? మీరే స్పీకర్లు, మీరే రాష్ట్రపతులు కావాలి, మీరే ఉపరాష్ట్రపతులు, అన్ని పదవులన్నీ కావాలి. మరి మా పరిస్థితి ఏంది? డీజాక్ అందుకే ఏర్పడింది, దక్షిణాది జాయింట్ యాక్షన్ కమిటీ. ఎట్లయితే డీజాక్ తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిందో, డీజాక్ దక్షిణాది ఉద్యమంలో కీలక భూమిక పోషించి హైదరాబాద్ ను దేశ రెండో రాజధానిగా చేయడంలో రేపు రానున్న రోజుల్లో సునామీ సృష్టిస్తాం. బాబాసాహెబ్ అంబేద్కర్ హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని కావాలనో, అదే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని 125 ఫీట్ల విగ్రహం ఏదైతే ఉందో ఆ విగ్రహం సాక్షి చెప్తున్నాం. నిన్ననే వచ్చే ఇప్పుడు డిసెంబర్ 6వ తారీఖు బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఖచ్చితంగా ఒక ప్రామిస్ చేయబోతున్నాం. హైదరాబాద్ ను దేశ రెండో రాజధానిగా చేయడానికి డీజాక్ దళిత సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఒక కార్యాచరణ తీసుకోబోతుంది. మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న మొత్తం దళిత సమాజాన్ని ఏకం చేయబోతుంది. ఈ దళితుల భూములను కొట్టేసి 12,000 ఎకరాల దళితుల భూములను జిహెచ్ఎంసీ పరిధిలో కొట్టేశారు గత కాంగ్రెస్ ప్రభుత్వము, తెలుగుదేశం ప్రభుత్వము, టిఆర్ఎస్ ప్రభుత్వము, బీఆర్ఎస్ ప్రభుత్వము. ఈ ముగ్గురు కుమ్మక్కై దళితుల భూములను కొట్టేశారు. 12,000 ఎకరాల దళితుల భూములను కొట్టేసిన చరిత్ర మీది. దళితులకు భూమి నిల్వ నిండలేకుండా చేసిన చరిత్ర మీది.
వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వకపోగా, దళిత బంధు ఇవ్వకపోగా, వాళ్ళను అన్యాయంగా మోసం చేసిన చరిత్ర ఇవాళ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ వీళ్ళంతా కుమ్మక్క రాజకీయాలు చేసుకుంటా అటు దళితులను, బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, మైనార్టీలను 93% ఉన్న ఏ వర్గాలు అయితే ఉన్నాయో వాళ్ళందరినీ మోసం చేసిన చరిత్ర మీది. కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ వర్గాలను, పీడిత వర్గాలందరినీ ఏకం చేసి హైదరాబాద్ యొక్క ఫలాలు ఉత్తరాదికి పోకుండా దక్షిణాదిలోనే మా ప్రజలు, మా ప్రాంతము, మా ఉద్యోగాలు, మా హైదరాబాద్ మేము కాపాడుకునే పరిస్థితి దక్షిణాది జాయింట్ యాక్షన్ కమిటీ తీసుకోబోతున్నది. ఈ సందర్భంగా ఎవరైతే అడ్డొస్తున్నారో హైదరాబాద్ క్యాపిటల్ కాకుండా అడ్డుపడుతున్న బీజేపీ, కాంగ్రెస్ అండ్ మీరు అడగకుండా సైలెంట్ గా ఉంటున్న బీఆర్ఎస్, మీరంతా కూడా ద్రోహులే. హైదరాబాద్ ద్రోహులే, దక్షిణాదికి ద్రోహులే. దక్షిణాది క్యాపిటల్ సిటీ కాకుండా ఇవాళ సన్యాసులు దద్దములుగా, ఢిల్లీ గులాములుగా మారిన కాంగ్రెస్, బీజేపీ సన్యాసులారా, రేవంత్ రెడ్డి తురుముకారని మాట్లాడుతున్నావు కదా, బండి సంజయ్ తురుముకార్ అంటున్నావు కదా, కిషన్ రెడ్డి తురుముకారని మాట్లాడుతున్నావు కదా, మీకు దమ్ముంటే మీరు నిజంగా తురుముకారులు అయితే హైదరాబాద్ ను దేశం రెండవదానిగా చేయడంలో మీ వంతు పోరాటంగా ఢిల్లీలో పార్లమెంట్ నడుస్తుంది. పార్లమెంట్ లో గర్జించండి. రానున్న రోజుల్లో ఢిల్లీని కదిలిస్తాం. ఎట్లయితే ఢిల్లీని కదిలించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న చరిత్ర ఈ హైదరాబాద్ గడ్డకుందో, అట్లనే ఈ హైదరాబాద్ ను కదిలించి, హైదరాబాద్ లో ఉన్న ప్రజలందరినీ కదిలించి, ఢిల్లీకి మెడలు వంచి హైదరాబాద్ దేశానికి రెండవ రాజధాని చేయడంలో మా వంతు పాత్ర నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలుస్తుంది. D6 అండ్ D-Job ఆ పాత్ర చాలా కీలకంగా పోషిస్తుంది. రానున్న రోజుల్లో దక్షిణాదిలోను అన్ని పార్టీలతో ఈ ఉత్తరాది పార్టీల మీద మెడలు వంచి దక్షిణాదిలో ప్రపంచ నగరమైన హైదరాబాద్కి దేశంలో సాధించి, ఈ హైదరాబాద్ లో వచ్చే పన్నులు, ఈ హైదరాబాద్ ద్వారా వచ్చే మొత్తం డబ్బులంతా, సంపదంతా కూడా హైదరాబాద్ ప్రజలకి, దక్షిణాది ప్రజలకు చెందే విధంగా రానున్న రోజుల్లో భవిష్యత్తులో ప్రైవేట్ రంగంలో కూడా మొత్తం ఇలా 85% లోకల్ వాళ్ళకి ఇవ్వాలి, 15% దక్షిణాది వాళ్ళకి ఇవ్వాలి. ఉత్తరాది గో బ్యాక్. మా ఉద్యోగులు మాకు కావాలి. ఈ ఉత్తరాది వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అట్లాగే మార్వాడి, గుజరాతీ, రాజస్థానీ వాళ్ళు, పంజాబీ వాళ్ళు, ఎవరైతే ఢిల్లీ వాళ్ళు ఎవరైతే ఉండి మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల అంతా వ్యాపారాన్ని అంతా చేసుకుంటూ లక్షల కోట్ల రూపాయలు మా ధనాన్ని దోపిడీ చేస్తున్న వాళ్ళు గో బ్యాక్. ఖచ్చితంగా మార్వాడి గో బ్యాక్, గుజరాతీ గో బ్యాక్, పంజాబీ గో బ్యాక్. మేము హైదరాబాదీస్ గా మా వాళ్ళే ఉండాలి. మా వ్యాపారం మేమే చేసుకోవాలి, మా ఉద్యోగులు మేమే అనుభవించాలి. ఆ దిశగా రానున్న రోజుల్లో ఉద్యమం అంతా తీవ్రతరం చేస్తాం. కలిసి వచ్చే శక్తులతో కలుపుకుంటాం. పుంత పొరుగునైనా ఎట్లయితే కవలించుకుంటానని చెప్పి కేసీఆర్ తెలంగాణ కోసం అన్నాడో, ఆ రకంగా మేము హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ కోసం, అట్లాగే దక్షిణాది యొక్క అస్తిత్వము, ఆత్మగౌరవం, హక్కుల కోసం ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తాం. తప్పకుండా దేశానికి ప్రపంచ నగరమైన, ఒకప్పుడు ప్రపంచంలో సంపన్న నగరమైన హైదరాబాద్ నిజాం కాలంలో అట్లాంటి నగరాన్ని తిరిగి సంపన్న నగరంగా చేయడానికి, ప్రపంచ స్థాయిలో గుర్తింపు రావాలంటే హైదరాబాద్ సెకండ్ రాజధానిగా చేయడమే పరిష్కారం. ఆ దిశగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ ప్రతిపాదన చేసాడో ఆయన ఆశయాలు సాధించడమే మా లక్ష్యం. ఈ డిసెంబర్ 6న మేము ఖచ్చితంగా ఒక ప్రమాణం చేయబోతున్నాం, సెకండ్ క్యాపిటల్ సాధించి తీరుతామని చెప్పేసి. కాబట్టి ఎవరైతే అడ్డుకుంటున్నారో హైదరాబాద్ని, వాళ్ళ యొక్క మెడల్ వంచైనా సరే హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ చేసే దిశగా ఇవాళ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని D6 MDగా, D-Job చైర్మన్ గా చెప్తున్నాం. ప్రజలంతా, హైదరాబాద్ ప్రజలారా, మీ అందరూ సహకరించండి. కులాలకు, మతాలకు అతీతంగా, భాషకు అతీతంగా ఎవరైతే ఈ ప్రాంతంలో ఉండి ఈ ప్రాంత ఫలాలు అనుభవిస్తున్నారో, మీరు ఉత్తరాది వాళ్ళైనా మిగతా ప్రాంతం వాళ్ళైనా హైదరాబాద్ దేశానికి రెండవ రాజధాని చేయాలనే ఉద్యమంలో మీరందరూ కూడా భాగస్వామ్యం కావాలనే సందర్భంగా నేను కోరుకుంటూ, జై సౌత్ ఇండియా, జై హైదరాబాద్. హైదరాబాద్ హమారా, హైదరాబాద్ రక్షించుకుందాము. జై భీమ్. నమస్కారం.